హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే అసలు ఎంతవరకు యూట్యూబ్ చూసి టైలరింగ్ నేర్చుకోవచ్చు అనేది నేనైతే మాట్లాడతానండి. ఎందుకంటే నేను ఏదైనా కూడా చెప్పేయాలనుకుంటే చెప్పేస్తానమాట. మంత్లో ఒకటి బయటకు ఒకటి మాత్రం ఉండదు. నేను అనుకుంది చెప్పేస్తూ ఉంటాను ఇక్కడ. అసలు యూట్యూబ్ చూసి టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చా, నేర్చుకోగలమా లేదా అనేది ఈరోజు టాపిక్ అనమాట. మరి నేర్చుకోలేనప్పుడు మీరు ఎందుకండి వీడియోస్ పెడుతున్నారనే డౌట్ కూడా మీకు రావచ్చు. నేను నేర్చుకోలేరు అని చెప్పలేదు. ఇంకా ఎలాంటి వాళ్ళకి ప్లస్ అవుతుంది యూట్యూబ్ చూడడం వల్ల, టైలరింగ్ వీడియోస్ చూడడం వల్ల అనేది చెప్తాను చూడండి. నాకున్న అనుభవంతో నేను నేర్పిస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను మీకు యూట్యూబ్లో మాత్రమే వీడియోస్ పెట్టనండి. నేను నా దగ్గరికి లైవ్లో నేర్చుకునే వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాను అనమాట. నేర్చుకునే వాళ్ళు ఎలా ఉంటారు, ఎవరైతే నేర్చుకుంటారు, ఎవరు నేర్చుకోలేరు అనేది చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నా దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళకి కనీసం మిషన్ తొక్కడానికి కూడా రాదండి. అంటే ఆ మిషన్ అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. ఎలా దారం పెట్టాలి, ఎలా తొక్కడం కూడా ఎలా అనేది తెలియదు. ఎంత బాగా తొక్కనికి ప్రయత్నించినా మిషన్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. రివర్స్లో తొక్కుతారు కానీ సీదా తొక్కలేరు అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మిషన్ యూట్యూబ్లో చూసి నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి కనీసం స్టిచెస్ వేయడానికైనా రావాలి. మిషన్కి దారం ఎక్కించి స్టిచెస్ వేయడానికి వచ్చేసి చిన్న చిన్న ఆల్ట్రేషన్స్, డ్రెస్కి హ్యాండ్స్ వేయడము, డ్రెస్లో ఆల్ట్రేషన్ చేసుకోవడం, ఇలాంటివి టచ్ ఉన్న వాళ్ళకి యూట్యూబ్ మంచి ప్లస్ అనమాట. నేర్చుకోవడానికి కటింగ్స్ అస్సలే టచ్ లేదు, మేము ఇంకా బయట డబ్బులు పెట్టలేము, దీంట్లోనే నేర్చుకుంటామంటే కష్టమే అండి. ఎందుకంటే కొంచెమైనా టచ్ ఉండాలి దీని గురించి. కొంతమంది ఆల్రెడీ వచ్చి ఉంటుంది, ఎక్కడికో ఒక ప్లేస్కి వెళ్ళి నేర్చుకొని ఎంతకి సెట్ కావు బ్లౌజులు అనేటివి. సెట్ కాకుండా ఎలా కట్ చేసినా కూడా సెట్ అవ్వవు, విసిగిపోయి ఖాళీగా ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళకు కూడా ఇది మంచి ప్లేస్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్స్ చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారనమాట. అంటే మంచి మంచి పాయింట్స్ చెప్తూ ఉంటారు. ఎక్కడ మార్చుకుంటే సెట్ అవుతుంది, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఈ కొలతలు ఎలా తీసుకోవాలి, ప్రతిదీ వాళ్ళకున్న నాలెడ్జ్ మొత్తం యూట్యూబ్లో పెట్టేస్తున్నారనమాట. ఇంకా అలాంటివి చూసి నేర్చేసుకోవచ్చు, తప్పలేదు. ఇంకా నేర్చుకోగలుగుతారు, మార్చుకుంటారు కూడా. మార్చుకొని స్టిచ్చింగ్ చేస్తున్న వాళ్ళు చాలామందే ఉండుంటారు నాకు తెలిసి. కానీ అస్సలే టచ్ లేకుండా బయట ఎక్కడ డబ్బులు పెట్టలేము, యూట్యూబ్లో చూసి నేర్చుకోవాలంటే మాత్రం కొంచెం కష్టం. కనీసం మిషన్ ఇప్పుడు ఒక కటింగ్ చూపిస్తాము, ఒక స్టిచ్చింగ్ చూపిస్తాము, కానీ మిషన్ ఎలా తొక్కాలనేది మేము వచ్చి నేర్పించలేం కదా. ఇలాంటివి కొన్ని టచ్ ఉండాలి. మిషన్ తొక్కడము, మిషన్కి దారం ఎక్కించడము, మిషన్ కుట్టేటప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చిన్న మిషన్కి సూది విరిగిపోతుంది, సూది ఎలా మార్చుకోవాలి, దారం ఇరుకుతూ ఉంటుంది మిషన్లో, అది ఎలా క్లీన్ చేసుకోవాలి. మనం ఎంత యూట్యూబ్లో చూపించినా లైవ్లో చేసినట్టుగా ఉండదన్నమాట. కొంతమందికి బయట నేర్చుకొని ఆల్రెడీ నేర్చుకొని కుట్టలేక సెట్ కాకుండా వాళ్ళకి మంచి ప్లస్ పాయింట్ ఇది. ఒకప్పుడు ఇంత మంచి అవకాశాలు లేవండి అసలు. ఇప్పుడు మంచి మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇంట్లోనే కూర్చొని ఏదైనా చేయొచ్చు అనేటట్టుగా ఉంది ఇప్పుడు. ఇంతకుముందు అయితే ఇలాంటి అవకాశాలు లేవన్నమాట. ఇప్పుడు మంచి ప్లస్ యూట్యూబ్ అనేది. కానీ ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళకైతే మంచి ప్లస్, కొంచెం కూడా టచ్ లేని వాళ్ళకే కొంచెం అర్థం కాదనమాట. ఆల్రెడీ కుట్టే వాళ్ళు, మిస్టేక్స్ పోతున్న వాళ్ళకి మిస్టేక్స్ సెర్చ్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ఇది. ఇంకా ఇంకొక విషయానికి వస్తే, వ్యూస్ రావని చెప్పేసి టైటిల్లో ఒకటి, వీడియో లోపల ఒకటి మాత్రం పెడుతూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళే అస్సలు చూడకండి మీరు. ఎందుకంటే మనకు కావాల్సింది ఎంతో కొంత నాలెడ్జ్ రావాలి. ఒక వీడియో చూస్తే మనకు ఒక కొత్త విషయం తెలియాలి, అక్కడ ఏదో ఒక విషయం నేర్చుకోవాలి, అలా ఉండాలి. కానీ టైంపాస్ వీడియోలు, లేదంటే టైంపాస్కి చేసే వీడియోలు, అక్కడ ఏం ఎక్కడ మనకేమీ చెప్పని వీడియోలో వేస్ట్ అనమాట. కాబట్టి మీరు చేసుకొని చూసుకోవచ్చు ఎవరి వీడియో అర్థమవుతుంది, ఎవరి వీడియో అంటే ఎవరి మెథడ్లో కుడితే బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది అనేది మీకు తెలుస్తుందండి. చూసే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఎలా కట్ చేసి స్టిచ్ చేస్తే సెట్ అవుతుంది అనేది మీరు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఛానల్ చూస్తారు. నా ఒక్క ఛానల్ అనే కాదు, చాలా ఛానల్స్ ఉన్నాయి, టైలరింగ్ ఛానల్స్. అన్ని ఛానల్స్ చూసి ఒక్కొక్కసారి ఒక్కొక్క మెథడ్ కట్ చేసి చూస్తారనమాట. మీకు ఏది సెట్ అవుతుంది, మీకు ఏది బాగా అనిపిస్తుంది అనే దాన్ని చూసి ఫాలో అయిపోవచ్చు అనమాట దీంట్లో. కానీ చెప్పే ప్రతి ఒక్కరు మంచి మంచి టిప్స్ చెప్తూ ఉంటారు. ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళకి ఇది ప్లస్, అసలే నేర్చుకునే వాళ్ళకి కొంచెం మైనస్ అనమాట. అర్థం కాదు అంత తొందరగా.
ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు వస్తూ ఉన్నారు కదా నా దగ్గరికి. వాళ్ళైతే తొక్కడానికి కూడా రాని వాళ్ళు ఎలా తొక్కాలనేది లైవ్లో చూపిస్తాము. ఎలా కట్ చేసుకోవాలి ఏంటి ప్రతిదీ లైవ్లో చూపిస్తాము. దగ్గరుండి బ్లౌజ్ కటింగ్ 1కి 10 సార్లు చెప్పినా మిస్టేక్స్ చేస్తూనే ఉంటారనమాట. అంటే అంత తొందరగా అర్థం కాదు లైవ్లో చెప్తే కూడా. అది యూట్యూబ్లో వచ్చేసి ఒక 10-15 నిమిషాలు వీడియో చెప్పగానే అస్సలు టచ్ లేని వాళ్ళకి అర్థం కావాలంటే కాదు. కాబట్టి మీకు కొంచెమైనా టచ్ ఉండాలని నా ఫీలింగ్ అనమాట అది. ఇంకా ఇక్కడ నేనైతే రేపటి కోసం చూడండి లైనింగ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా రేపు వర్క్ సాగాలంటే ఈరోజు నైటే ప్రాసెస్ చేయాలి. ఈరోజు నైట్ కొంచెం బద్ధకంగా ఉన్నామనుకోండి, రేపు వర్క్ అనేది ఆగిపోతుంది, అంటే లేట్ అయిపోతుంది అనమాట. రేపే లైనింగ్స్ తీసుకొని రేపే ఉతుక్కొని రేపే కటింగ్ పెట్టుకుంటే, కటింగ్ రేపు చేసినా కూడా కనీసం లైనింగ్స్ అన్న తీసి ఉతికేసి పెట్టుకుంటే కటింగ్ ఎంతసేపు అండి, పట్టుమని 10 నిమిషాలు కట్ చేయొచ్చు కదా. అందుకని చెప్పేసి నేను ఇక్కడ లైనింగ్స్ అన్నీ తీసి పెట్టుకుంటున్నాను. వాల్స్ అన్నీ తీసి పెట్టుకొని ఇంటికి తీసుకెళ్తాను. నేను ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళి ఉతికేస్తాను. వర్షాకాలం అసలు ఎంత పడుతుందంటే వర్షం, ఈ వర్షం వల్ల ఈ లైనింగ్స్ అనేవి అస్సలు ఆరట్లేదు. ఇంకా నేను ముందు రోజే తడిపేసి ఆరబెట్టేస్తాను. నెక్స్ట్ డే వరకు తడి లేకుండా ఆరిపోతాయి, కానీ చల్లగా ఉంటాయి అన్నమాట. మేము అసలు తడి ఆరనట్టుగా ఉంటాయి, వాటర్ అనేది ఉండదు, కానీ చల్లగా ఉంటాయి. ఇంకా అప్పుడు ఐరన్ కొట్టేస్తే పొడిగా అయిపోతాయి. ఇంకా ఈ వర్షాకాలం ఖచ్చితంగా రేపటికి ముందు రోజే, వీలైతే ఇంకొక ముందు రోజు కూడా తడిపి పెట్టుకుంటే బెటర్ అనమాట. లైనింగ్స్ అనేవి ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు, ఎప్పుడు వెదర్ ఎలా ఉంటుందనేది తెలియట్లేదు. నేను ముందు రోజు కోసం అయితే ఈరోజు లైనింగ్స్ తీసి పెట్టుకుంటున్నాను. నాకైతే యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకుంటున్నాం అనే వాళ్ళ గురించి అయితే కొంచెం మాట్లాడాలనిపించింది. అంటే ఏమాత్రం టచ్ లేకుండా నేర్చుకోవడం కష్టం. నిజం ఏంటంటే ఆల్రెడీ టచ్ ఉండి మిస్టేక్స్ పోతున్నాయనే వాళ్ళకి మంచి ప్లేస్. నేను చెప్పేది మీకు కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నాకు ఇష్టం అన్నమాట. వీడియో కోసం ఏదో ఒకటి చెప్పడం నాకు నచ్చదు. నాకు అనిపించింది దాంట్లో చూస్తాను, ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉందని గమనించిన తర్వాతే దేని గురించి అయినా మాట్లాడతాను అనమాట. ఊరికే వీడియోకి వ్యూస్ రావాలి, లేకపోతే నా వీడియో వైరల్ అయిపోవాలి, నేనేదో ఎక్కడికో వెళ్ళిపోవాలని ఆశలు ఏమీ లేవు, అలాంటి ఊహలేమీ లేవన్నమాట. వెళ్ళే కాడికి వెళ్తుంది, చూసే కాడికి చూస్తారు, నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు వదిలేస్తారు. వ్యూస్ కోసం ఏదో మాట్లాడాలని మాత్రం కాదండి. నా వీడియోస్ మీకు నచ్చితే, లేకపోతే వదిలేస్తారండి. దాని గురించి వ్యూస్ కోసం ఏదో టాపిక్ తీసుకోవాలని కాదు. నేను ప్రజెంట్గా నా దగ్గర 4 నేర్చుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి నాకు అనిపించింది నేను చెప్పాలని ఈ వీడియో తీశాను. కానీ ఏదో మాట్లాడాలని తీసిన వీడియో, ఈ విషయం మాట్లాడాలనిపించింది. ఇంకా అలాగే ఇంకొక స్టూడెంట్ అనే చెప్పాలా, నా దగ్గర నేర్చుకున్న అమ్మాయి అయితే, అక్క మీరు ఎట్లాగో యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, టైలరింగ్ క్లాసెస్ అని చెప్పేసి పెట్టొచ్చు కదా అని అడిగింది. ఇంకా సపరేట్గా క్లాసెస్ అని ఏం పెట్టాలండి, క్లాస్ 1 క్లాస్ 2 అని నేను పెట్టలేను. ఎందుకంటే నేను రోజు ఏదో ఒక రకంగా నేర్పిస్తున్నాను. అలా క్లాస్ 1 క్లాస్ 2 అని ఎందుకు పెడతారు? ఫస్ట్ నుంచి చూపిస్తారు, వ్యూస్ వస్తాయి కదా అని పెడతారు. నేను ప్రతిదీ ఇంకా చూపిస్తూనే ఉన్నాను క్లియర్గా. ఇప్పుడు క్లాస్ 1 క్లాస్ 2 అని పెట్టామనుకోండి, డైలీ వీడియో పెట్టాలి. మనకు ఒక్కొక్క రోజు టైం ఉంటుంది, ఒక్కొక్క రోజు టైం ఉండదు. ఒక్కొక్క రోజు బిజీగా ఉంటాం, ఖచ్చితంగా వీడియో తీయాలి. క్లాసులు చెప్పాలి అంటే డైరెక్ట్ వాయిస్ ఇవ్వాలి. నాకు అస్సలు సెట్ అవ్వదు అనమాట. అది డైరెక్ట్ వాయిస్ ఇవ్వడం అస్సలు సెట్ అవ్వదు ఇక్కడ, ఎందుకంటే రోడ్స్ పక్కనే ఉంటాయి కాబట్టి. ఇక్కడ చూడండి, ఇంకా ప్రతి శనివారము మంగళవారము మా వాళ్ళు గుడికి వెళ్తారనమాట. రోజు సాయంత్రము హనుమాన్ చాలీస చదవడానికి. అక్కడ నుంచి నాకు ప్రసాదం తీసుకొచ్చింది మా అమ్మాయి. ప్రతి మంగళవారం శనివారం వెళ్తారు. ఇంకా కొంచెం ప్రసాదం తీసేసుకొని పనిలో మునిగిపోయాను అనమాట. ఇంకా రోజు నా రొటీన్ ఇలా ఉంటుంది. షాప్లో నైట్ టైంలో అందరూ నైట్ ఇంటికి వెళ్ళి వంటలు చేసుకుంటూ ఉంటే నేను ఇంకా కట్ చేసుకుంటూనే కూర్చుంటాను అనమాట. మరి రేపు వర్క్ చేయాలంటే ఈరోజు చూసుకోవాలి కదా. అందుకని నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి, ఇలాంటి వీడియోస్ కాదు, కటింగ్ వీడియోస్కే వస్తున్నాయి. అయినా పర్వాలేదు, నచ్చితే మాత్రం లైక్ చేసి వెళ్ళండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ.